అన్నదాత విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పత్తి పంటలో డిఏపి, డయామ్మోనియం ఫాస్ఫేట్ వాడకం చాలా ముఖ్యంగా పంట తొలి దశ ఎదుగుదలకు. లో 18% నత్రజని, N, 46% భాస్వరం, PO, మరియు కొన్నిసార్లు 13% సల్ఫర్, S కూడా ఉంటాయి. 20-20-0-13 రకం అయితే. పత్తి పంటలో డాప్ వాడకం గురించి వివరాలు. పత్తికి డాప్ ఎందుకు అవసరం? బలమైన వేరు వ్యవస్థ. పత్తి మొక్కలు నేలలోకి లోతుగా పాతుకుపోయి పోషకాలను, నీటిని సమర్థవంతంగా గ్రహించడానికి బలమైన వేరు వ్యవస్థ అవసరం. లోని భాస్వరం వేర్ల అభివృద్ధికి కీలకమైనది. ప్రారంభ ఎదుగుదల. పత్తి విత్తనాలు మొలకెత్తిన తర్వాత మొక్కలు ఆరోగ్యంగా, వేగంగా పెరగడానికి భాస్వరం చాలా అవసరం. ఇది మొక్కలకు ప్రారంభ దశలో బలాన్ని ఇస్తుంది. పూత మరియు కాయల అభివృద్ధి. భాస్వరం పత్తిలో పూత బాగా రావడానికి, కాయలు గట్టిగా, నిండుగా తయారవడానికి సహాయపడుతుంది. ఇది చివరికి మంచి దిగుబడికి దారితీస్తుంది. నత్రజని సరఫరా. డిఏపిలోని నత్రజని పత్తి మొక్కల ఆకుపచ్చని ఎదుగుదలకు, కాండం బలంగా తయారవడానికి తోడ్పడుతుంది. సల్ఫర్. కొన్ని రకాల్లో 20-20-0-13 వంటి డిఏపి రకాల్లో సల్ఫర్ ఉండటం వల్ల పత్తి మొక్కలు పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి. సల్ఫర్ పత్తిలో నూనె శాతాన్ని, నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. పత్తి పంటలో డిఏపి వాడకం పద్ధతులు మరియు మోతాదు. డిఏపిను సాధారణంగా పత్తి విత్తేటప్పుడు లేదా నాటేటప్పుడు బేసల్ డోస్గా ఉపయోగిస్తారు. వాడకం సమయం. విత్తేటప్పుడు, నాటేటప్పుడు బేసల్ డోస్. పత్తి విత్తనాలు నాటడానికి ముందు లేదా నాటే సమయంలో డిఏపిను నేలలో కలిపి వేయాలి. ఇది మొక్కల వేర్లకు అందుబాటులో ఉండేలా నేలలో కనీసం 5 నుంచి 10 సెంటీమీటర్లు లోతులో ఉండేలా చూసుకోవాలి. డిఏపిలోని భాస్వరం నేలలో త్వరగా కదలదు కాబట్టి మొక్కల వేర్లు పెరిగే ప్రాంతంలో ఉండేలా చూసుకోవడం ముఖ్యం. మోతాదు. డిఏపి మోతాదు నేల రకం, నేల పరీక్ష ఫలితాలు, పత్తి రకం మరియు స్థానిక వ్యవసాయ నిపుణుల సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎకరానికి 50 నుంచి 75 వరకు కిలోల డిఏపిను బేసల్ డోస్గా సిఫార్సు చేస్తారు. అయితే ఇది కేవలం ఒక సాధారణ సూచన మాత్రమే. మీ నేల పరీక్ష ఫలితాలను బట్టి మోతాదు మారవచ్చు. నానో డిఏపి. ద్రవరూపం. నానో డిఏపిను విత్తన శుద్ధికి, కిలో విత్తనాలకు 3 నుంచి 5 మిల్లీలీటర్లు, నారు శుద్ధికి, లీటరు నీటికి 3 నుంచి 5 మిల్లీలీటర్లు, లేదా ఆకులపై పిచికారీ చేయడానికి లీటరు నీటికి 2 నుంచి 4 మిల్లీలీటర్లు పూత దశకు ముందు ఉపయోగించవచ్చు. నానో డిఏపి వాడకం వల్ల సాంప్రదాయ డిఏపి మోతాదును తగ్గించవచ్చు. ముఖ్యమైన జాగ్రత్తలు. నేల పరీక్ష. పత్తి సాగు చేసే ముందు నేల పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ఇది మీ నేలలోని పోషకాల స్థాయిని బట్టి సరైన మోతాదును నిర్ణయించడంలో సహాయపడుతుంది. నీటి యాజమాన్యం. డిఏపి వేసిన తర్వాత నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. తద్వారా ఎరువు కరిగి మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. అధిక మోతాదు వద్దు. సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ డిఏపి వాడటం వల్ల మొక్కలకు నష్టం జరగవచ్చు, ముఖ్యంగా లేత మొక్కలకు. ఇతర ఎరువులతో సమన్వయం. పత్తికి నత్రజని, భాస్వరంతో పాటు పొటాష్, కే కూడా అవసరం. డిఏపిలో పొటాష్ ఉండదు కాబట్టి పొటాష్ లోపం ఉంటే మాప్, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ వంటి పొటాష్ ఎరువులను విడిగా వేయాలి. అలాగే సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే వాటిని కూడా అందించాలి. స్థానిక సలహా. మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారులు లేదా అనుభవజ్ఞులైన రైతుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం. వారు మీ నేల మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన సిఫార్సులు చేయగలరు. సరైన మోతాదులో, సరైన సమయంలో డిఏపిను వాడటం వల్ల పత్తి పంటలో మంచి దిగుబడిని సాధించవచ్చు.